తిరగడం జరిగింది. ఆయనకి ఏడైతే అవసరం ఉన్నాయో, ఏడైతే డబ్బులు వస్తున్నాయో ఆడ తిరగడం జరిగింది. ఈ గుర్రం డెక్క గురించి కూడా ఎందుకు వచ్చిండు అంటే, ఈ గుర్రం డెక్కతో ఆదాయం వస్తున్నకి ఎమ్మెల్యేకి ఆదాయం వస్తున్నందుకే ఇక్కడ తిరుగుతుండు. లేకపోతే చెరువుని పట్టించుకొని చెరువుని ఎప్పుడో డెవలప్ చేస్తుండే. ఈ ఎమ్మెల్యే ఒక 3 సంవత్సరాల కింద ఈ ఎమ్మెల్యే ఈ కార్పొరేటర్ ఇక్కడ ఉన్న బోయినపల్లి కార్పొరేటర్ ఏం చెప్పిండ్రు అంటే 20 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పిండు. మరి 20 కోట్లు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫామ్ హౌస్కి పోయినాయా అని అడుగుతున్నా. ఈ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లోనేమో చెరువులనేమో చేపలు, రొయ్యలు, మిషన్లు చూపించిండు. మా చెరువులనేమో 5 సంవత్సరాల్లో ఏం జరిగినది అంటే గుర్రం డెక్క చూపిస్తుండు. ఆయన కేసీఆర్ పేరు చెప్తాడు, మా దాంట్లో చెరువుల నీళ్ళు వచ్చినాయి, ఇగో చేపలు వచ్చినాయి, చేపలు వచ్చినాయి, రొయ్యలు వచ్చినాయి, తెలంగాణ కేసీఆర్ పుణ్యాన చెరువుల ఇంత మంచి నీళ్ళు ఉన్నాయని చెప్పిండు. మరి అదే ప్రజలకి పనికొచ్చే చెరువు, ఆయన ఫామ్ హౌస్ ఆయనకు పనికొస్తుంది, ఆయన నాయకులకు పనికొస్తుంది, ఆయన కార్యకర్తలకు పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న చెరువు ప్రజలకి పనికొచ్చే చెరువు. ఇక్కడ చేపలు పెరిగినా, రొయ్యలు పెరిగినా కానీ ఆదాయం వస్తుంది ప్రజలకి, ఇంకా గవర్నమెంట్కి. మరి ఈ 20 కోట్లు నువ్వు ఏం చేసినావు అని అడుగుతున్నా. ప్రజలకి ఏ లెక్క ప్రకారంలో ఉపయోగపడుతుంది? ఈ ఎమ్మెల్యే ఎందుకు రావడం జరిగింది? ముఖ్య కారణం చెప్తున్నా చూడండి. ఎమ్మెల్యే రావడానికి, పర్యటించడానికి, బోయినపల్లిలో తిరగడానికి కారణము ఈయనకి డబ్బులు వస్తలేవు. ఇక్కడ FTL ల్యాండ్లో ఏదైతే కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయో ఆ కన్స్ట్రక్షన్లు చెక్ చేసుకోవడానికి వచ్చిన ఈ ఎమ్మెల్యేకి ఇక్కడ ఉన్న చూడండి మీరు, ఇక్కడ ఉన్న షాదుల్లా దాంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది చెరువు ల్యాండ్ అని చెప్పి నేను చెప్పడం కాదు, గవర్నమెంటే డిక్లేర్ చేసింది. ఇంకా అందులో BRS నాయకుని దాంట్లో కూడా చెప్పడం జరిగింది, ఇది గవర్నమెంట్కి సంబంధించిన జాగా, మేము 69, 68 జీవోకి పోయినామని కూడా చెప్పడం జరిగింది. సారీ 79, 78 జీవో అనుకుంటా. ఈ ఎమ్మెల్యే అనుచరుడు అయిన ఆ అనుచరుడు చెప్పడం జరిగింది గవర్నమెంట్కి సంబంధించిన భూమి అని చెప్పేసి. మరి ఆ గవర్నమెంట్కి సంబంధించిన భూమి ఎందుకు కాపాడలేకపోతుండు ఈ ఎమ్మెల్యే? ఇంకా ఈ ఎమ్మెల్యేని అడుగుతున్నా నేను, ఏ రోజైతే ఎలక్షన్ ఉండే ఆ ఎలక్షన్ టైంలో ఏమని చెప్పిండు అంటే, నేను ఖచ్చితంగా గెలవంగానే గవర్నమెంట్ స్కూల్ కట్టిస్తా అని చెప్పిండు. గవర్నమెంట్ స్కూల్ కట్టిస్తా, ఒక హాస్పిటల్ కట్టిస్తా అన్నాడు. మరి ఈ ఎమ్మెల్యేకి స్కూల్ గుర్తుకొస్తలేదా? ఈ గుర్రం డెక్క గుర్తుకొచ్చింది కానీ స్కూల్ గుర్తుకు రాలేదా ఈ ఎమ్మెల్యేకి? ఈ ఎమ్మెల్యే నుంచి అయితే బోయినపల్లి నుంచి వచ్చిండో మరి ఆ దాని గురించి, రోడ్ వైండింగ్ గురించి మాట్లాడడం జరిగింది. మేము నిధులు తీసుకొచ్చినాం, రోడ్ వైండింగ్ అతి తొందరలో చేస్తున్నాం అని చెప్పిండు. మరి ఆ రోడ్ వైండింగ్ ఎందుకు చేపించలేకపోయిండు ఈ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న కార్పొరేటర్? అంటే వీళ్ళకి అవసరం ఈ గుర్రం డెక్కతో కమిషన్ వస్తుంది అని చెప్పేసి ఇడికి రావడం జరిగింది. ప్రజలకి ఉపయోగపడడానికి కాదు ఈ ఎమ్మెల్యే వచ్చిందంటే. ఈ ఎమ్మెల్యే రావడానికి కారణము సిరిఫ్ ఓన్లీ కమిషన్ బేస్ పైన ఈ గుర్రం డెక్క తీపిచ్చేస్తే నాకేమైనా వస్తుంది, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు ఎవరైనా వచ్చిండ్రు అంటే, ఎవరైనా తిరిగిండ్రు అంటే మళ్ళీ వాళ్ళకి ఏమైనా పోతుందోమో, వాళ్ళకి వాటా వస్తుందోమో, నాకు వాటా రాకపోతే ఎట్లా అని చెప్పి ఈ ఎమ్మెల్యే రావడానికి, పర్యటన చేయడానికి బోయినపల్లిలో వాటాల గురించి. మళ్ళీ ఇప్పటివరకు గెలిచిన దాని తర్వాత ఇప్పటివరకు నువ్వు ఎందుకు రాలే, ఎందుకు చూడలే, ఏడు వరకు పనులు అయినాయని చూడలే, ఏడు నుంచి మోరి నీళ్ళు వస్తున్నాయి ఎందుకు రాకుండా ఎందుకు చేయలేవు? అక్కడ నుంచి కాలువ కట్టిండ్రు, మరి ఆ కాలువలకి వెళ్ళి నీళ్ళు పోతున్నాయా లేవా అని చెక్ చేయాలి కదా ఈ ఎమ్మెల్యే. చెరువు మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ చెక్ చేయాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యేది ఏంది? అక్కడ కాలువ కట్టిండ్రు, కాలువలకి వెళ్ళి నీళ్ళు పోతున్నాయా లేదా అని చెక్ చేయాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యేది కాదా? ఈ ఎమ్మెల్యేనేమో ఈడ నుంచి నామకే వాస్తే వస్తాడు, మళ్ళీ ఆ కాలువ చెక్ చేయమని చెప్పు. ఆ కాలువలో కట్టించిండ్రు కదా, ఆ కాలువలకి వెళ్ళి నీళ్ళు పోతున్నాయా లేవా, మోరి నీళ్ళు, మళ్ళీ చెర్లకే మోరి నీళ్ళు వస్తున్నాయి కదా, మళ్ళీ దాని మీద మాట్లాడాడు ఈ ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే స్వార్థం గురించి, ఆయనకు లబ్ధి పొందడానికి, ఆయన ఆస్తులు పెంచుకోవడానికి, ఈ ఎమ్మెల్యే ఆస్తులు పెంచుకోవడానికి ఉన్నాడు కానీ ప్రజలకు పనికొచ్చేటట్టు కాదు. ఇప్పటివరకు ఎన్ని హామీలు అయితే ఇచ్చిండో ఎలక్షన్ టైంలో, ఆ హామీలకు వెళ్ళి ఒక్క పనైనా చేసిండా అని చూపించమని చెప్పండి. ఒక హాస్పిటల్ కట్టిండా, ప్రజలకు పనికొచ్చే హాస్పిటల్ కట్టిండా? ఇక్కడ బోయినపల్లిలో, అస్మాన్పేట్లా, అంజయ్ నగర్లా, అబ్రార్ నగర్లా, దుబాయ్ గేట్లా, ఏడ పార్కుల్లో, వాస్తవం చెప్తున్నా ఈ ఏరియాలలో పార్కుల్లో. అట్లయితే ఈ ఏరియాకి చెరువు దగ్గర మరి వాకింగ్ ట్రాక్ మీద ఎందుకు మాట్లాడలేవు అని అడుగుతున్నా ఈ ఎమ్మెల్యేని. ఈ వాకింగ్ ట్రాక్ పైన మాట్లాడాలి కదా, వాకింగ్ చేయాలి కదా, మరి వాకింగ్ ట్రాక్ ఎందుకు పూర్తి చేయలేవు అని అడుగుతున్నా ఈ ఎమ్మెల్యేని. ఈ ఎమ్మెల్యే ఏంది అంటే గుర్రం డెక్క పైన
పైసలు సంపాదించుకోవడానికే కానీ ప్రజలకు పనికొచ్చేయడానికి కాదు. ఈ ఎమ్మెల్యేకి కొంచెమైనా కానీ ఇంకితం జ్ఞానం ఏమైనా ఉండుంటే ప్రజలకి బోయినపల్లి ప్రజలకి ఏమైనా నేను లబ్ధి పొంది ప్రజలకి ఏమైనా పని చేయాలనే ఆశ ఉండుంటే ఇక్కడ మన బతుకమ్మకు ఉంటుంది కదా, ఈ సమ్మర్లో ఆయన పైసలు పెట్టి ఆయన ఒక ఇద్దరు చెరువులకు ఎట్లయితే వాచ్మ్యాన్ పెట్టిండో మరి దీనికి వాచ్మ్యాన్ పెట్టేసి ప్రజలందరూ 100 రూపాయలు 200 కట్టేసి స్విమ్మింగ్ పూల్లోకి పోతుండ్రు. మరి ఇదే గవర్నమెంట్కి ఈ బతుకమ్మ కుంటలా ఇద్దరు వాచ్మ్యాన్లను పెట్టి ఒక స్విమ్మింగ్ చేసి ఆయన పెట్టి మరి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయొచ్చు కదా ఈ ఎమ్మెల్యే. అంటే ఈ ఆలోచించిన ప్రజలకు పనికొచ్చి ఆలోచించిన చేయడు. ఈ ఎమ్మెల్యే స్వార్థం గురించి చేస్తాడు. ఈరోజు నరేంద్ర మోదీ మన పార్లమెంట్లోనే మన మర్రి చెట్టు పెట్టడం జరిగింది. మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉంటే ఆ మర్రి చెట్టు కొట్టలేడు, దానికి చరిత్ర ఉందని చెప్పేసి. కానీ ఇక్కడ ఉన్న నాయకులు, కొందరు నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులు మర్రి చెట్టును కూడా చంపేయడం జరిగింది. ఆ జాగాలో కూడా నిర్మాణాలు చేసి డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న నాయకులు, బీఆర్ఎస్ నాయకులు. మరి ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంని కూడా అడుగుతున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఇప్పటివరకు చెరువు పైన ఎందుకు మాట్లాడతలేరని అడుగుతున్నా. ఇక్కడ జరుగుతున్న FTL 5 అంతస్తులు 4 అంతస్తులు కడుతున్నారు చూడండి, నేను అబద్ధం చెప్తే. మరి ఆ వీట్ల మీద ఎందుకు మాట్లాడతలేడని అడుగుతున్నా. ఈ ఎమ్మెల్యే రావడం జరిగింది కదా, మరి FTLలో 5 అంతస్తులు కట్టొచ్చా అని అడుగుతున్నా. FTL ఏంటన్నా కట్టొచ్చా అన్న? అంతస్తులు 5 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు వేయొచ్చా? గవర్నమెంట్ భూమిలో వేస్తుండ్రు. ఈ ఎమ్మెల్యేని అడుగుతున్నా. మళ్ళీ ఇంకొక కాలువ ఉండే కదా, ఈ కార్పొరేటర్ని అడుగుతున్నా. ఈ కాలువ ఉండే కదా, కాలువ ఎవరైనా చెరువు కాలువ మూసేస్తారా అన్న? ఈ ఎమ్మెల్యే చేసిన పని ఏంది, గొప్ప పని ఏంటంటే, ఈ కార్పొరేటర్ ఈ ఎమ్మెల్యే కలిసి ఈ గవర్నమెంట్ అధికారులు చేసిన గొప్ప పని ఏంటిదంటే, చెరువుకి 2 కాలువలు ఉండే, ఒకటి అటు సైడు, ఒకటి మన అస్మాన్పేట నుంచి వచ్చేటప్పుడు ఒక